అండి, వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మందార మొక్కలు అయితే ఉంటాయి కదా, అవి అయితే తెచ్చుకున్నానండి. అవి తెచ్చుకొని నేను దారం అలాగే సూది సహాయంతో నేను ఏ విధంగా అయితే మాల కడుతున్నానో చూసేయండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది, మాల చక్కగా దేవుడికి పెట్టడానికి బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? మందార ముగ్గులు ఉంటే కనుక ఫస్ట్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది మాల. మీరు కావాలంటే చేతిమాల కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. టైం లేనప్పుడు అయితే ఈ విధంగా అయితే మనం గుచ్చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా ఎన్ని మొగ్గలు పెట్టేసుకుంటే అన్ని మొగ్గలు పొద్దున్నకి చక్కగా విడుస్తాయి అన్నమాట. సో ఇలాగా దారం ఉంచేసుకొని ఏది తీగకైనా కట్టేసుకొని ఉంచుకున్నట్లయితే ఇవి పొద్దున్నే లేసినప్పటికీ మనకి పువ్వుల్లా విడుస్తాయి అన్నమాట. సో రాత్రంతా నేను ఇలా వదిలేసాను అనమాట. పొద్దునకి చూసేసరికి నాకు ఈ విధంగా అయితే విడిచి నేనైతే వెంకటేశ్వర స్వామికి అయితే వేసేసాను అనమాట. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి అయితే వేసానమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ దేవుడి పట్టాలకు కూడా ఇలాగా పూలమాల అనేది వేయండి. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.